హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి క్లాసెస్ అందజేస్తున్నాం. రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఈ క్లాసెస్ని పొందొచ్చు. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ముందుగా టీఎస్పీఎస్సికి సంబంధించి ఫిబ్రవరిలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో తెలియజేసినట్టు 1 ఫిబ్రవరి నాటికి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. సో వన్స్ చీఫ్ మినిస్టర్ ఆయన విదేశీ టూర్ కంప్లీట్ అవగానే టీఎస్పీఎస్సి ఈ చైర్మన్ అండ్ సభ్యుల నియామకం పూర్తయిపోతుంది. నియామకం పూర్తి కాగానే నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. మార్చ్ అండ్ ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సో లోక్సభ ఎన్నికలకి ముందుగానే వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో చెప్పిందో ముఖ్యంగా నిరుద్యోగులకి సంబంధించి అది ముందుకు జరుగుతున్నట్టు కనబడాలి. సో ఈ క్రమంలో 100% గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అంటే దానికి అనుగుణంగా నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ 1 ఇయర్ లోపులో అంటే డిసెంబర్ 2024 నాటికి అరౌండ్ 2 lakh రిక్రూట్మెంట్స్ చేస్తామని తెలియజేశారు. సో వెల్ అండ్ గుడ్. ఈ క్రమంలో భారీ గ్రూప్ 1 నోటిఫికేషన్ని విడుదల చేయటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు సీరియస్గా గ్రూప్ 1 ప్రిపరేషన్ చేస్తున్నారో సో వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ని ఇక ట్రాక్లోకి తీసుకురండి. సో ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది. ఏ అభ్యర్థి అయినా కానీ సో గ్రూప్ 1లో టాప్ పోస్ట్ ఏదని అడిగితే డిప్యూటీ కలెక్టర్. సో ఈ కలెక్టర్కి ఒక్కళ్ళకే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ మెజిస్ట్రేట్ పవర్స్ 2 ఉంటాయి. డివిజనల్ స్థాయిలో డిప్యూటీ కలెక్టర్కి మాత్రమే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉండటం జరుగుతుంది. దాని కింద ర్యాంకులో ఎంఆర్ఓ గ్రూప్ 2 దాని కింద డిప్యూటీ తహసీల్దార్లో నియామకం జరుగుతుంది. సో వన్స్ డిప్యూటీ కలెక్టర్గా మీ ఏదైతే రిక్రూట్మెంట్ జరిగిందో వితిన్ 5 to 8 years లోపు మీరు కన్ఫర్డ్ ఐఏఎస్ని కూడా పొందటం జరుగుతుంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సో ఈ క్యాడర్ కూడా మీకు రావటం జరుగుతుంది. సొంత రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ నుంచి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అంటే చాలా చాలా చక్కటి అవకాశము. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 to 23 ఏజ్లోనే ఐఏఎస్ని అభ్యర్థులు సాధించడం జరుగుతుంది. సో ఒక కన్సిస్టెన్సీ ప్రణాళికతోటి వెళ్తే సాధించలేనిది ఏమీ లేదు. సో ఇక్కడ తెలంగాణలో వస్తున్న ఈ గ్రూప్ 1 503 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఒక కన్సిస్టెంట్ ప్రణాళిక. సో ప్రిలిమ్స్లో నేను 80 out of 150 మినిమంని నేను సాధించగలగాలి. సో దానికి ఫోకస్ ఆన్ బేసిక్స్ అన్నిటి మీద నాకు పూర్తిగా అవగాహన ఉండాలి. సిలబస్ ముందు పెట్టుకోవటం, అన్నిటినీ క్రాస్ చెక్ చేసుకోవటం జరుగుతూ రావాలి. సో ఆ విధంగా ప్రిలిమ్స్ అప్రోచ్ని ముందుకు తీసుకొని వెళ్తాం. సో మెయిన్స్ అన్నది ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతున్నది. సో 15 ప్రశ్నలు 6 పేపర్లు. సో ప్రతి ప్రశ్నకి కూడా మనము 12 నిమిషాల సమయము ఎగ్జామ్ హాల్లో దొరుకుతుంది. 10 నిమిషాల్లో జవాబు రాసే సామర్థ్యం ఉండాలి. అది కూడా 100 నుంచి 150 వర్డ్స్ కంప్లీట్ పదాలు ఉండాలి. ప్రతి ప్రశ్నకి కూడా ఏదైతే డిస్కస్ అని అడుగుతున్నాడో డిస్కస్కి అనుగుణంగా డిస్కస్, క్రిటిక్స్కి అనుగుణంగా క్రిటిక్స్. సో క్వశ్చన్ డిమాండ్ అంటారు వీటిని. క్వశ్చన్ డిమాండ్కి అనుగుణంగా ఆన్సర్ రాయగలిగితే సో 100% డిప్యూటీ కలెక్టర్ వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా 0 నుంచే ప్రారంభిస్తారు. సో ఇక్కడ ఎవరు కూడా 100%తో ప్రారంభించే వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ 0 నుంచే ప్రారంభిస్తారు. వాళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చి వాళ్ళ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దానిని సాధిస్తారు. సో డిప్యూటీ కలెక్టర్, దాని తర్వాత ర్యాంకులు ఏమున్నాయో అన్ని మంచి పోస్టులు, క్రీమ్ పోస్టులు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఎస్పెషల్లీ రిజర్వేషన్స్ ఉన్న అభ్యర్థులు అయితే మాత్రం బాగా వర్క్ చేయండి. ఈసారి జనరల్ కేటగిరీకి కూడా మంచి అవకాశాలే లభిస్తూ ఉంటాయి. సో అందరూ ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేశారో సో వాళ్ళందరూ కూడా ఇక ట్రాక్లోకి వెళ్ళండి. కమింగ్ వెడ్నెస్డే నుంచి నేను మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. సో ఇది టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 25th ప్రిలిమ్స్కి సంబంధించి
దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇస్తున్న ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ రండి. వెడ్నెస్డే నుంచి మనము ఏపీ సెంట్రిక్గా ఉన్న కరెంట్ రిలేటెడ్ని కూడా ఫోకస్ చేయటం జరుగుతుంది వీటితో పాటు. సో ఈ డిసెంబర్ అండ్ జనవరి నెలల్లో వచ్చే కరెంట్ అఫైర్స్ నుంచి ఎంత లేదన్నా కానీ మనకు 10 ప్రశ్నలు అయితే ఈజీగా ఉంటాయి అవుట్ ఆఫ్ 30. ఇక్కడే మనము 50% స్కోర్ని ఈజీగా లాగేసుకోవచ్చు. సో ఈ క్రమంలో ఫోకస్ని పెంచుకుంటూ రండి. సో ఫస్ట్ వన్, ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద సీ బ్రిడ్జ్ అటల్ సేతుని ప్రారంభించడం జరుగుతుంది. ఇదంతా కూడా ముంబైలో సముద్రము ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద ఇంత పెద్ద బ్రిడ్జిని నిర్మించటం జరుగుతూ వస్తుంది. సో సేవ్రై ముంబై నుంచి సో నహాషెవా రాజ్గర్ డిస్టిక్ వరకు ఈ బ్రిడ్జ్ అంతా కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో దీనికి అయిన ఖర్చు 17,840 కోట్ల రూపాయలు. బ్రిడ్జ్ పొడవు మొత్తం 21.8 కిలోమీటర్లు, 21.8 కిలోమీటర్లు. అందులో ఈ సముద్రం పైన ఉన్న బ్రిడ్జ్ పొడవు 16.5 కిలోమీటర్లు. ల్యాండ్ కనెక్ట్ అవ్వాలి కదా ఇటు, అది 5.5 కిలోమీటర్లు ఉండటం జరిగింది. టోటల్ అటల్ సేతు బ్రిడ్జ్ పొడవు 21.8. సో ఇది భారత్లోనే అతిపెద్ద సీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. సో దీని కన్స్ట్రక్షన్ ప్రారంభం 2016లో ప్రారంభమైంది, ఇప్పుడు పూర్తయింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు దీనికి ప్రారంభోత్సవం కూడా చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ వలన 10 మిలియన్ లీటర్ల ఇంధనం ఆదా అవుతున్నది. సమయం కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అటల్ సేతు ఇండియా లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. నెక్స్ట్, ఈరోజు వివేకానంద గారి బర్త్డే మీ అందరికీ తెలిసిందే. దాన్ని యూత్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ మోడీ నాసిక్ మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క థీమ్ మై భారత్ వికసిత్ భారత్, మై భారత్ వికసిత్ భారత్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047 బై ద యూత్ ఫర్ ద యూత్. ఇది మహారాష్ట్ర నాసిక్, ఇది దీని యొక్క థీమ్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మోడర్న్ ఇండియాకి సంబంధించి నరేంద్రనాథ్ దత్ వివేకానంద, ఒరిజినల్ పేరు వివేకానంద. ఆయన ప్రారంభించిన రామకృష్ణ మఠ్ కానీ, రామకృష్ణ మిషన్ కానీ, సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్లో ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా నేను మీకు మోడర్న్ ఇండియాలో చెప్పాను. ఒకసారి రివైజ్ చేసుకొని ఉండండి. ఈ ఫెస్టివల్తో పాటు మహారాష్ట్రలో ముంబై దగ్గర ఒక పెద్ద జెమ్స్ అండ్ జ్యువెలరీ కేంద్రాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. దాని పేరు భారతరత్నం. భారతరత్న బిరుదు కాదు ఇది, భారతరత్నం అనే అది టైటిల్. దాంతో ఒక పెద్ద జెమ్స్ అండ్ జ్యువెలరీ కేంద్రం ఈ మధ్య గుజరాత్లో ప్రారంభించారు. అది మీకు చూపించాను. వరల్డ్లోనే అతిపెద్ద ఆఫీస్ని అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లోనే చెప్పా, అది ఇంపార్టెంట్. ఇక్కడ భారతరత్నం ఓపెనింగ్ కూడా ఇంపార్టెంట్. ముంబైలో ఎక్కడ అంటే శాంటాక్రూజ్. శాంటాక్రూజ్ అనేది ఇక్కడ ప్రాంతం ముంబైలో. ఇక్కడ పెద్ద తాజ్ హోటల్ కూడా ఉంది. ఇది శాంటాక్రూజ్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్, స్పెషల్ ఎకనామిక్ జోన్గా ఉంది. ఈ జోన్లోనే జెమ్స్ అండ్ జ్యువెలరీ భారతరత్నాన్ని ఈయన ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, మనందరం హోటల్స్లో డిన్ చేస్తాం, లేదా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్తూ ఉంటాం. అదేవిధంగా స్ట్రీట్ ఫుడ్ని కూడా మనము ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. కాకపోతే స్ట్రీట్ ఫుడ్ అనేసరికల్లా మనకు ఒక భయం ఏర్పడుతుంది. వాళ్ళు ఏం వాటర్ వాడుతున్నారో, అక్కడ క్లీన్నెస్ ఉందో లేదో, అనవసరంగా ఎందుకు రోగాలు అనుకొని ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వీటికి వెళ్తూ ఉంటాం సాటర్డే సండే లేదా ఏదైనా ఒకేషన్ అప్పుడు. అని వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. బట్ ఎనీవే, ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఏదైతే అపోహలు ఉన్నాయో వాటి మీద ఒక నమ్మకం ఏర్పడాలి. నమ్మకం ఏర్పడాలంటే స్ట్రీట్ ఫుడ్స్ అన్నది చాలా హైజీనిక్గా బాగా చేస్తున్నారనే ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కార్యక్రమం పేరే ప్రసాదం. సో ఇండియాస్ ఫస్ట్ హెల్తీ అండ్ హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ ప్రసాదం ఇనాగ్రేటెడ్ ఇన్ ఉజ్జయిన్, మధ్యప్రదేశ్లో యూనియన్ హెల్త్ మినిస్టర్ ప్రారంభించడం జరిగింది. సో ఈ స్ట్రీట్లోకి మీరు వెళ్ళి భోజనం చేస్తే లేదా ఇట్లాంటి స్నాక్స్ కానీ ఏమైనా తీసుకుంటే మీరు అసలు ఎలాంటి 1% కూడా మీకు డౌట్ అక్కర్లేదు.
సో ఇది ఏం నూనె వాడాడు, వాడిన నూనెనే 2-3 సార్లు ఏమైనా వాడుతున్నాడా, లేదా శుభ్రంగా ఉన్నాయా లేవా, ఇవన్నీ కదా జనరల్గా మనకు వచ్చే డౌట్స్. అట్లాంటివి ఏమి ఉండవని చెప్తున్నారు. ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ని ఇండియా మొత్తం ఓపెన్ చేయాలన్నది ఇప్పుడున్న గవర్నమెంట్ యొక్క ఆలోచన. తద్వారా వీళ్ళకి ఒక బ్రాండ్ నేమ్ పెరుగుతుంది, గుడ్ విల్ పెరుగుతుంది, అండ్ పబ్లిక్ కూడా కమ్యూనిటీ అండ్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది అన్నది ఆలోచన. సో ఎక్కడ ఓపెన్ చేశాడు? ఫస్ట్ది ఉజ్జయిన్, మధ్యప్రదేశ్. ఎవరు ప్రారంభించారు? హెల్త్ మినిస్టర్. ఇంకేమైనా చేశాడా ఇక్కడికి వచ్చి? చేశాడు. ఏం చేశాడు? మన్హిత్ అనే ఒక యాప్ని కూడా ఈయన ప్రారంభించారు. నేను 2 రోజుల ముందు మీకు ఒక ఇండెక్స్ చెప్పాను, ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ అని. హ్యాపీనెస్ ఇండెక్స్ని చెప్తున్న క్రమంలో భారతదేశంలో అంత హ్యాపీగా ఎందుకు ఉండట్లేదు చాలామంది అంటే, మెంటల్ ప్రాబ్లమ్స్, టెన్షన్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను. వాళ్ళు ఇచ్చిన ఇండెక్స్లో అది నేను చెప్పింది కూడా. సో ఈ మెంటల్ హెల్త్కి ఏ విధంగా ఉంది నాది అని స్క్రీనింగ్ చేసుకునే ఒక యాప్ని, మన్హిత్ అనే ఒక యాప్ని కూడా ఈ ఆరోగ్య మంత్రి ప్రారంభించడం జరిగింది. టెన్షన్ ఏమైనా ఉందా నాకు, ఇవన్నీ కూడా యాప్లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. పని చేస్తుందో లేదో ఎవడూ చెప్పలేదు, ఎందుకంటే గవర్నమెంట్ చేసిన యాప్. బట్ ఎగ్జామ్కి అయితే పనిచేస్తుంది. ఇది ఏం యాప్ ఓపెన్ చేశాడంటే మన్హిత్ యాప్. ఎవరు ఓపెన్ చేశారంటే యూనియన్ హెల్త్ మినిస్టర్. దాంతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళ చేత ద డార్ట్ బుక్ అనే ఒక బుక్ని కూడా మంత్రి గారు వచ్చి విడుదల చేశారు. ఏముంటుంది ఆ బుక్లో అంటే, మనం కిరాణం షాప్ దగ్గర నుంచి వెళ్ళి షుగర్ కానీ లేకపోతే ఆటా కానీ ఇవన్నీ తీసుకొని వస్తాం. ఇవన్నీ నాణ్యత ఉన్నాయా లేవా, మంచిగా ఉన్నాయా లేదా, క్వాలిటీ, కల్తీ ఏమన్నా జరిగిందా అని తెలుసుకోవటానికి ఈ బుక్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. సో షుగర్ తీసుకొని వచ్చి అది నీళ్ళల్లో వేస్తే కరిగితే మంచి షుగర్ అని, నీళ్ళల్లో వేస్తే కరగకపోతే అది చెడ్డ షుగర్ అని ఈ బుక్లో రాసి ఉంటుంది. ఉదాహరణకి చెప్తున్నా. సో మీరు నీళ్ళల్లో వేయండి, అది కరగలేదనుకోండి అది చెడ్డ షుగరు, కరిగిందనుకోండి మంచి షుగరు. ఉదాహరణకి చెప్తున్నాను అంతే. అట్లా ఈ బుక్లో అన్నీ కూడా ఏ విధంగా మీ ఇంటి దగ్గరైనా ఆహార కల్తీని చెక్ చేసుకోవాలో తెలుపుతూ ఉన్నారు. ఇవన్నీ డమ్మీ ప్రోగ్రామ్స్, ఎగ్జామ్కి తప్పితే బయట ఎక్కడా ఉపయోగపడవు. కాకపోతే మనం ఎగ్జామ్కి చదవాలి కాబట్టి చదువుతాం. నెక్స్ట్ ఇక్కడ రైఫిల్ కనిపిస్తుంది మీకు. సో దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓ. 7.62 mm క్యాలిబర్ ఉంది. దీని బరువు 4 kg ఉంది. సో పట్టుకొని ఒక రౌండు మొత్తం గ్రౌండ్ అంతా తిరిగి వస్తే చాలు, మనకి ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోద్ది. దీని రేంజ్ దాదాపు 500 మీటర్స్, అంటే 1/2 కిలోమీటర్ దూరంలో టార్గెట్ ఉన్నా కానీ ఈజీగా కొట్టవతలు పడేస్తుంది. దీన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్కి అందజేయటం జరిగింది. దీన్ని రీప్లేస్ చేస్తున్నారు. INSAS రైఫిల్ స్థానంలో ఈ కొత్త దాన్ని తీసుకొని వచ్చారు వీళ్ళు. సో ఇది 1 minute 20 రౌండ్స్ని కాల్చడం జరుగుతుంది. సో మోర్ ఎఫిషియెంట్గా ఇది పనిచేస్తుంది. దీని పేరు ఉగ్రం. సో రీసెంట్గా ఉగ్రం అని న్యూస్లో చూసావు, ఇది ఏంటి అని అడుగుతాడు, ఆన్సర్ చేస్తావు. సో ఇది డిఆర్డిఓ హైదరాబాద్ బేస్డ్ ప్రైవేట్ ఫామ్ ద్వీప ఆర్మోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ సహకారంతో చేయటం జరిగింది. దేని స్థానంలో తెచ్చారంటే దీని స్థానంలో తెచ్చారు. మరి ఇదేంటి, ఇది పాత సామానోడికి వేసాడా 10 రూపాయలకి 20 రూపాయలకి అంటే కాదు, ఇది ఉంటుంది ఇది ఉంటుంది. దీని క్యాలిబర్ 5.12 mm మాత్రమే. సో ఇంకొద్ది క్యాలిబర్ పెంచి 7.62 అని దీన్ని తెచ్చారు. అండ్ ఇంకొక ముఖ్య విషయము, అత్యంత వేగంగా 100 daysలో దీని తయారీ అన్నది పూర్తి చేయటం జరిగింది. ఇది రికార్డ్ స్థాయిలో డెవలప్మెంట్. ఈ కోణంలో ఎర్లీగా మనం ప్రొడక్షన్ చేయగలిగాం కాబట్టి ఈ కోణంలో ఉగ్రం ఇంపార్టెంట్ అవుతుంది. ఇంకా లేటెస్ట్గా మనకు ఎగ్జామ్ ముందు 1 month ముందు ఎవరి నియామకాలు జరిగినా వాళ్ళందరివి కూడా కాస్త జాగ్రత్తగా మనం ఫోకస్ చేస్తూ ఉండాలి, ఈజీగా వచ్చే బిట్లన్నీ కూడా. ఇది ఫ్రాన్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్, ఇగో ఈయన కనిపిస్తున్నాడు కదా, ఈయన నియామకం జరిగింది ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ ద్వారా. ఈయన ఏజ్ 34 years, కొన్ని చోట్ల 32 కనిపిస్తుంది, కొన్ని చోట్ల 34 కనిపిస్తుంది. బట్ ఏజ్తో మనకు ప్రాబ్లం లేదు. యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఫ్రాన్స్ యొక్క యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దాంతోపాటు ఇతను గే అంట.
ఇక దీని వివరాలు మీ అందరికీ తెలిసిందేగా, ఓపెన్ గే అంటే ఏంటి అని. ఫస్ట్ గే ప్రైమ్ మినిస్టర్ ఎక్కడయ్యాడు అంటే అది ఆన్సర్ మీకు ఆటోమేటిక్గా ఫ్రాన్స్ అని తెలిసిపోతుంది. యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రాన్స్కి ఎవరు అంటే ఇతనని చెప్తారు. అసలు ప్రపంచంలో ఉన్న అధ్యక్షులు కానీ అంటే ప్రెసిడెంట్లు కానీ ప్రైమ్ మినిస్టర్లో నేను గే అని చెప్పుకుంది బహుశా నాకు తెలిసినంత వరకు నేను చదివిన ఐడియా ప్రకారం ఇతనే. ఇంకెవరైనా ఉన్నారో లేదో తెలియదు నాకు. ఇతనే. కాస్త డిఫరెంట్గా ఉంది, అందుకని కాస్త క్వశ్చన్లో దగ్గరగా పెట్టుకోండి ఆన్సర్ కోసం. నెక్స్ట్ భూటాన్కి ఇగో ఇక్కడ కనిపిస్తున్నట్టు చూసారా. సో ఈయన పేరు తిష్రింగ్ టోబీ. ఈయన సెకండ్ టైము ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబట్టడం జరిగింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరపున ఆయన గెలిచాడు. సో సెకండ్ టైము అరౌండ్ 2/3 మెజార్టీతో గెలవటం జరిగింది. ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్లో ఎలాంటి కొత్తగా మార్పులు వస్తున్నా కానీ కాస్త అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆ కోణంలో భూటాన్ ప్రైమ్ మినిస్టర్ సెకండ్ టైము రావటం ఇంపార్టెంట్. ఫస్ట్ టర్మ్ 2013 నుంచి 18 వరకు ఉన్నాడు ఈయన. నెక్స్ట్ దృష్టి 10. ఇక్కడ మీకు వెనకాల ఒక ప్లెయిన్ లాగా కనిపిస్తుంది. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటారు, యుఏవి. ఒక రకంగా చెప్పాలంటే డ్రోన్లు మనకు చూస్తూ ఉంటాం కదండి డ్రోన్స్. ఈ మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్తుంటే అక్కడ వీడియోస్ కూడా ఈ డ్రోన్ల ద్వారానే తీస్తూ వచ్చారు, అందరినీ కవర్ చేయటం కుదరదని మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఎక్కడెక్కడ అన్మ్యాన్డ్ ఉండదు, ఎక్కడ కూడా అందులో మనిషి ఎవరు ఉండరు. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ యుఏవి అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇది ఒక పెద్ద యుఏవిని ఎవరు రూపొందించారు? అదానీ గ్రూప్ వాళ్ళు రూపొందించారు. సో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్కేప్ హైదరాబాద్లో ఉంది ఇది. సో అదానీ గ్రూప్ వాళ్ళు రూపొందించడం జరిగింది. సో ఇది మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్, కొద్ది హైట్లో భూమి నుంచి ఒక 50 మీటర్లో 100 మీటర్లో 1 కిలోమీటర్ హైట్లోనో ఎంతో మీడియం హైట్లో అలా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ వరకు వెళ్తుంది? చాలా కిలోమీటర్లు వెళ్తుంది. హైదరాబాద్ నుంచి పోర్బందర్ వరకు కూడా దీన్ని తీసుకొని వెళ్ళొచ్చంట. వెరీ గుడ్. ఎంత బరువుని తీసుకొని వెళ్తుంది? 450 కేజీల బరువుని తీసుకొని వెళ్తుంది. ఇది ఒకసారి గాల్లోకి వెళ్తే ఎంతసేపు అది తన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు? 36 గంటలు. అంటే ఒక రోజు 24 గంటలు ప్లస్ నెక్స్ట్ డే 12 గంటలు, 36 గంటలు. ముఖ్యమైన ఈ ఏవైతే ఉంటాయి, ఈ సైక్లోన్స్ రావటం కానీ సునామీలు రావటం కానీ ఇట్లాంటివి జరిగితే అక్కడ మనుషుల్ని మనం 450 కేజీలు అంటే ఒక మనిషి ఆన్ అన్ యావరేజ్ 80 నుంచి 100 కేజీస్ వేసుకుంటే 4-5గురిని ఈజీగా అక్కడి నుంచి సురక్షితంగా మనం బయటికి తేవచ్చు. లేదా వీళ్ళకి ఆహార పదార్థాలని అవి కూడా మనం అందించవచ్చు. ఏదైనా హిల్ ఏరియాస్ అలాంటి ఏరియాస్లో మనము ల్యాండ్ మార్గంలో చేరుకొని సమస్యలు ఏర్పడుతుంటాయి చాలా సందర్భాల్లో. అప్పుడు ఈ డ్రోన్ల ద్వారా పంపించవచ్చు మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా. సో అలాంటి వాటికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ అదానీ గ్రూప్ వాళ్ళు దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వటం జరిగింది. ఒట్టిగా ఏమి ఇవ్వడు, డబ్బులు తీసుకుంటాడు అదానీ. అదానీ అంటేనే సినానిమ్, డబ్బుకి సినానిమ్, మనీకి సినానిమ్ ఏది అంటే అది అదానీ. ఇక కాంట్రాక్ట్లన్నీ అదానీకి వెళ్తాయి అన్న విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లే. బట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టి 10 న్యూస్లో చూసావు. అది ఏంటి అంటే యుఏవి వెహికల్. ఏం చేస్తుంది అదంటే పేలోడ్ 450 కిలోమీటర్ని 36 గంటల సేపు ఎగిరే సామర్థ్యంతో సుదూర ప్రాంతాలకి తీసుకొని వెళ్తుంది. అదేం మన ఇంట్లో ఉండే టీపాయ్ అంత ఉంటుందా అంటే లేదు. ఇగో నీ వెనకాల కనిపిస్తుంది బొమ్మ, అంత ఉంటుంది. చిన్నపాటి విమానం లాగా ఉంటుంది అది. 450 కేజీలు తీసుకెళ్లాలంటే ఆ మాత్రం వెయిట్ ఉండాలి కదా, అంత పెద్దగా ఉండాలి. సో ఆత్మనిర్భర్ అమృత్ భారత్లో భాగంగా అదానీ వాళ్ళు దీన్ని రూపొందించారు. గుడ్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్ SNJPC 2017లో ఇది ఏర్పాటు అవటం జరిగింది. దీనికి చైర్మన్గా జస్టిస్ ఈయన రిటైర్డ్ అయ్యారు, జస్టిస్ వెంకట్రామరెడ్డి గారు ఈ పే కమిషన్కి చైర్మన్గా వ్యవహరించారు. ఇది నివేదిక 2020లో నివేదిక ఇచ్చింది. ఇప్పుడు మనం 2024లో ఉన్నాము. ఇంతవరకు ఈ నివేదిక ఇంప్లిమెంట్ కాలే. జడ్జెస్
ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నారో, హైకోర్టులో జడ్జెస్ ఉన్నారో, ఇంకా సబార్డినేట్ జ్యుడిషియరీ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉన్నారు. ఈ జ్యుడిషియరీలో ఉండే వీళ్ళ యొక్క వేతనాలు ఏమీ పెరగట్లేదు, వీళ్ళకి పెన్షన్స్ పెరగటం లేదు, అన్నీ అక్కడే ఉన్నాయి. కమిషన్ మాత్రం తమ నివేదికని ఇవ్వటం కూడా జరిగింది. ఏం చేస్తున్నారా మీరంతా ఇప్పటివరకు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్ని జారీ చేశారు. ఇక ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీ ఇన్ ఆల్ హైకోర్ట్స్. అన్ని హైకోర్టులో కూడా, తెలంగాణ హైకోర్టు, ఆంధ్ర హైకోర్టు, అట్లా కేరళలో అక్కడ హైకోర్టు, కర్ణాటకలో అక్కడ హైకోర్టు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇప్పటివరకు ఉన్న హైకోర్ట్స్ అన్నిటిలో కమిటీలు ఏర్పాటు చేయండి. 2 మెంబర్ కమిటీ, 2 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిషన్ యొక్క సూచనలు అమలయ్యేటట్టు చూడండి అని తెలియజేయటం జరిగింది. సో ఈయన ఆర్డర్ పాస్ చేశారంటే అన్ని హైకోర్టులు ఇద్దరిద్దరు చొప్పున కమిటీస్ని వేసి అన్నీ చక్కగా ఇవన్నీ అమలవుతున్నాయో లేవో చూసుకోవాలి. అమలు కాకపోతే ఆ రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి ఆమె జీతాలు పెంచమని చెప్పారు, ఈ కమిషన్ నువ్వు ఎందుకు పెంచలేదు, ఆమె పెన్షన్ ఇవ్వమని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు, సో 2020 తర్వాత ఇంత బాకీలు ఉన్నాయి అవన్నీ కట్టండి అని ఆర్డర్స్ జారీ చేయొచ్చు. ఇది జ్యుడిషియరీకి సంబంధించి ఇది 2nd నేషనల్ పే కమిషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి 7th పే కమిషను 2014లో ఏర్పడింది. 2016లో అది నివేదిక ఇచ్చింది. ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ కింద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడప్పుడు కొంత డబ్బు ఇస్తూ వస్తుంది. సెంట్రల్కి సంబంధించి 7th పే కమిషన్, రాష్ట్రాలలో 11th పే కమిషన్ అని, 12th పే కమిషన్స్ అని అట్లా ఆ యొక్క రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఉన్నవి జరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రాలకి ఒక పే కమిషన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక పే కమిషన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. జ్యుడిషియరీ వాళ్ళకి ఒక పే కమిషన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. ఈ 3 ప్రాథమిక అంశాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కేంద్రానికి 7th పే కమిషన్ ఇప్పుడు రన్నింగ్లో ఉందని గుర్తుపెట్టుకో. కేంద్రానికి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ వేస్తూ ఉంటారు, రాష్ట్రాలకి 5 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ వేస్తారు. దీనికి పర్టికులర్ టైం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు 2nd పే కమిషన్ మాత్రం ఇప్పుడు వచ్చింది వీళ్ళది. ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ నేను ఈ కరెంట్ అఫైర్స్ చెప్తున్న ఒక 1 వీక్ బిఫోర్ అనుకుంటా ఆర్కిటిక్ ప్రాంతం గురించి, అక్కడికి మన వాళ్ళు వెళ్తున్న గురించి మీకు తెలియజేశాను. ఈరోజు అంటార్కిటికా ఎక్స్పెడిషన్, అంటార్కిటిక్ ఇగో ఇది. సో ఈ అంటార్కిటికా ఎక్స్పెడిషన్కి భారత్ బయలుదేరింది. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ రీసెర్చ్ సెంటర్, ఇది గోవాలో ఉన్నది. సో ఇక్కడ నుంచి మన పరిశోధన బృందం సైంటిస్టులు బయలుదేరుతున్నారు, ఓడేసుకుని బయలుదేరారు కూడా, వెళ్ళిపోయారు. ఇది ఎవ్రీ ఇయర్ మన వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇది 43rd అంటార్కిటికా ఎక్స్పెడిషన్. సో మన వాళ్ళు వెళ్తుంటే మేము కూడా వస్తామని చెప్పారు. ఎవరు? మారిషస్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు. బంగ్లాదేశ్ నుంచి ఒక పరిశోధకుడు వస్తున్నాడు, మారిషస్ నుంచి 2 సైంటిస్టులు వస్తున్నారు. వీళ్ళని కూడా మనము మన ఓడలో తీసుకొని వెళ్ళిపోయాము. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారు? అంటార్కిటికాలో. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు, ఇది అంటార్కిటికా తెలుస్తుంది కదా మీకు. ఇక్కడికి వచ్చి ఇక్కడ దక్షిణ గంగోత్రి స్టేషన్, ఇక్కడ మనం ఒక స్టేషన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది. ఇండియాస్ ఫస్ట్ రీసెర్చ్ బేస్ ఇన్ అంటార్కిటికా 1983లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది అండర్ ది లీడర్షిప్ ఆఫ్ కే గుప్తా గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు మన సైంటిస్టులందరూ ఇక్కడికి వచ్చి, ఆల్రెడీ పెద్ద మంచు కనిపిస్తుంది కదా, అక్కడ నువ్వు హైవేల మీద చూస్తున్న రెస్టారెంట్ల లాగా ఉండవు అవి. మామూలుగా ఏదో వచ్చి రీసెర్చ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా చేసుకున్నారు, ఈ చలి నుంచి కాపాడుకోవడానికి. బట్ రీసెర్చ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయండి, అది డిఫరెంట్. ఇక్కడికి వచ్చారు. దక్షిణ గంగోత్రి స్టేషన్ ఎక్కడుంది అని అడుగుతున్నాడు ఎగ్జామ్లో. ఎక్కడుందని చెప్తావు? అంటార్కిటికాలో ఉందని చెప్తావు నువ్వు. అక్కడికి బయలుదేరారు. ఇది ఒకటే ఉందా మనకు అంటార్కిటికాలో? కాదు, మైత్రి అనేది కూడా ఉన్నది, భారతి అని కూడా ఉన్నాయి. మొత్తం 3 అబ్జర్వేటరీస్ అంటార్కిటికాలో ఉన్నాయి. సో ఆర్కిటిక్లో ఉన్న అబ్జర్వేటరీస్ నేను నీకు చెప్పాను, ఓసారి ఆ పాతది రివైజ్ చేసి చూడు, ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇవన్నీ కూడా అముండ్సెన్ సీ ఒకటి, రోజ్ సీ ఒకటి, రోజెస్కి ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మీ దగ్గర అట్లాస్ ఓపెన్ చేసి క్వీన్స్ మెయిడ్ల్యాండ్, ఈ క్వీన్స్ మెయిడ్ల్యాండ్ నుంచే మనకు ఆహారము ఇవి సప్లై అవుతాయి.
ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆహారం కావాలి కదా. ఇక్కడ ఏమున్నాయి? ఏమీ లేవు. ఎవడు పక్కన ఎక్కడ మన షావుకార్ గారు ఎక్కడ కొట్టు ఏమీ లేదు అక్కడ. సూపర్ మార్కెట్ వెళ్ళి తెచ్చుకుందామంటే. అందుకని ఇక్కడి నుంచి మనకు ఫుడ్ అందుద్ది. ఇది కూడా అడిగాడండి, మెరీబైడ్ ల్యాండ్ ఎక్కడుందని. అంటార్కిటికా. నెక్స్ట్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. చాలా సందర్భాల్లో దీని ఏర్పాటు, దీని హెడ్ క్వార్టరు, దీంట్లో ఉండే సభ్య దేశాలు, యుఎన్కో సంబంధించింది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చా. పాతది ఒకసారి పరిశీలన చేయండి. ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇది ముఖ్యంగా చాలా రిపోర్ట్లు ఇస్తుంది. ముఖ్యంగా వేజ్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్, ఇగో కనిపిస్తున్నది చూడు. సో 2024ది నివేదిక ఇవ్వటం జరిగింది. దీంట్లో ఇది డైరెక్ట్గా అడుగుతాడు, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ని విడుదల చేస్తున్న ఆర్గనైజేషన్ ఏ, డబ్ల్యూటీఓ, బి, వరల్డ్ బ్యాంకు, సి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్, డి, యునెస్కో, ఇంకోటి ఏదో ఇస్తాడు లేబర్ రిలేటెడ్ టచ్ అయ్యేటట్టు. సో అక్కడ నువ్వు ఐఎల్ఓ పెడతావు. అబ్బా ఇంత ఈజీ క్వశ్చన్ అయినా అంటావు. 1 ఇచ్చి 2, 3 అట్లా 3 స్టేట్మెంట్ ఇస్తాడు. ఒకటి ఈజీగా ఉంటుంది, 2 ఎక్కడో తొక్కుతాడు ఆ కరెంట్ రిలేటెడ్వి పట్టుకొని. అందుకని జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి గమనిస్తున్నప్పుడు. ఈ ఐఎల్ఓ ఏమని ఇచ్చింది ఈ బుక్ మొత్తం, ఇది మొత్తం 250 పేజీలు ఉందండి. నేను చూశాను రిపోర్టు. కాకపోతే మనకేం అర్థం కూడా కాదు, దాన్ని కూర్చొని చదివినా కానీ ఉపయోగం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొత్తం వరల్డ్ గురించి ఇచ్చాడు అది. బట్ క్లుప్తంగా ఇది జాబ్లెస్ అనేది 2024లో పెరుగుతుంది, అంతే ఎక్కువ మంది నిరుద్యోగులు ఏర్పడతారు అని చాలా స్పష్టంగా చెప్తున్నది. ద్రవ్యోల్బణం వివిధ దేశాల్లో బాగా పెరుగుతుంది అని చెప్పింది. పేదరికం బాగా పెరుగుతుందని చెప్పింది. వివిధ దేశాల్లో తయారీ రంగం చాలా బలహీనపడుతూ వస్తున్నది అని చెప్పింది. అవస్థాపన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరతలు బాగా ఏర్పడుతున్నాయి వరల్డ్ వైడ్గాని చాలా స్పష్టంగా చెప్పింది. ఉన్న దరిద్రాలు అన్నీ చక్కగా వివరించడం జరిగింది. ఎంతకన్నా మించే ఉంటుంది వరల్డ్ దెబ్బతింటానికి. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఐఎల్ఓ చెప్పింది. ఏంటది అంటే G20 దేశాల్లో ముఖ్యంగా భారత్ అండ్ చైనాలో ఈ పరిస్థితుల కన్నా భిన్నంగా ఉంటాయని చెప్పింది. ఈ పరిస్థితుల కన్నా భిన్నంగా అంటే భారత్లో జాబ్స్ పెరుగుతాయి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది, రిసెషన్ ఏమీ ఫామ్ కాదు, పేదరికం తగ్గుతూ వస్తుంది, తయారీ రంగం బలపడుతూ వస్తుంది, అండ్ అవస్థాపన సౌకర్యాలు పెరుగుతూ వస్తాయి. ఇవన్నీ మనం ప్రెజెంట్ ఉన్నాయా లేవా అని పక్కన పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే రిపోర్ట్లో ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. భారతదేశంలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది. భారతదేశంలో పేదరికం తగ్గిందని రీసెంట్గానే మీకు తెలియజేశాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లు జరుగుతున్నాయి, తయారీ రంగం కూడా బలపడుతూ వస్తున్నది. ఇది భారత్ అండ్ చైనాలో సాధ్యపడుతుందని ఇది రిపోర్ట్ ఇచ్చింది. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ప్రీ పాండమిక్లో నిరుద్యోగిత రేటు 5.6% ఉంది. ఒకసారి కరోనా రావటం వలన ఇది 12% కూడా చేరింది. ఈ 12% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే చూడండి ఏ స్థాయిలో ఉందో. సో తిరిగి చిన్నగా ప్రీ పాండమిక్ లెవెల్ 5.6 లెవెల్కి మనము చేరుకున్నాం. 5% రఫ్లీ అటు ఇటుగా. క్లియర్. ఇదంతా కూడా ఈ రిపోర్ట్లో వచ్చింది. ఐఎల్ఓ రిపోర్ట్కి సంబంధించి ఇంపార్టెన్స్ నేను చాలా సింపుల్ చేసి ఇస్తున్నాను మీకు. ఎంతో వర్క్ మినిమైజ్ అవుతుంది. చాలా సింపుల్ చేసి ఇస్తున్నాను. ఈజీగా అండర్స్టాండింగ్ అయ్యే విధంగా పంపిస్తున్నా. సో WTOకి భారతదేశం తరపు నుంచి రాయబారిగా సెంథిల్ పాండ్యన్ని ఉత్తరప్రదేశ్ క్యాడర్ IASన పంపించడం జరిగింది. సెంథిల్ పాండ్యన్ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనం ఇండియన్ ఎకానమీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం. కరెంట్ అఫైర్స్ చెప్తూ కూడా దీని హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంటుంది. దీంట్లో సభ్య దేశాలు, దీంట్లో వివిధ అగ్రిమెంట్స్, ఇవన్నీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగకరమని కూడా చెప్పాను. ఒకసారి అవి కూడా చూసుకోండి. సో ప్రతి దేశం నుంచి కూడా ఒక రాయబారి WTOలో ఉంటాడు. సో భారతదేశం నుంచి బ్రజేంద్ర నవనీత్, ఆయన టెన్యూర్ అన్నది 31 మార్చ్ 2024తో పూర్తవుతుంది. సో ఈయన స్థానంలో సెంథిల్ పాండ్యన్ నియామకం అన్నది జరుగుతుంది. సో ఇండియన్ అంబాసిడర్ WTOకి ఎవరు? నేను మొన్న చెప్పినట్టున్నాను, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సెక్రటరీ జనరల్ అనేది భారత్ తరపు నుంచి నియమించబడ్డారు. వాళ్ళు ఎవరు అనేది అది కూడా చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ 25 ఫిబ్రవరి గ్రూప్ 2కి సంబంధించి మాత్రమే ఇది.
హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వీళ్ళు సంవత్సరానికి 4 సార్లు రిపోర్ట్ పబ్లిష్ చేస్తారండి. Q1, Q2, Q3 అంటే క్వార్టర్లీ 1, క్వార్టర్లీ 2, క్వార్టర్లీ 3, క్వార్టర్లీ 4 ఇట్లా 4 రిపోర్ట్లు వస్తాయి. 4 రిపోర్ట్లో 2024 జనవరి లేదా ఫస్ట్ క్వార్టర్ అని అడుగుతాడు ఎగ్జామ్లో. అంతేకాని ఇయర్ ఒక్కటే మెన్షన్ చేస్తే ఎగ్జామ్ పేపర్ తయారు చేసేటోడు బుర్ర తక్కువడని, ఎక్కడో చూసి కాపీ కొట్టాడని అర్థం చేసుకోవచ్చు మనము. ఖచ్చితంగా అది Q1, Q2, Q3, Q4 అని మెన్షన్ చేస్తేనే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది, లేకపోతే అది తేడా పడుతుంది ఆన్సర్. బట్ ఎనీవే, ఈ హెన్లీ పాస్పోర్ట్ వాళ్ళు జనవరి అంటే ఫస్ట్ Q1కి సంబంధించి నివేదికని ఇచ్చారు. అందులో భారత్ 3 ర్యాంకులు ముందుకు వెళ్ళి 80th ర్యాంకుని చేరుకోవటం జరిగింది. సో పవర్ఫుల్ పాస్పోర్ట్ అంటే ఎన్ని దేశాలకి వీళ్ళు వీసాలు లేకుండా వెళ్ళొచ్చు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడు, అకార్డింగ్ టు ది లేటెస్ట్ ర్యాంకింగ్, ఇండియా స్టాండ్స్ at 80th rank in the list of most powerful passports. Its passport has visa-free access, వీసా లేకుండా access to 62 nations. 62 దేశాలకు వెళ్ళొచ్చు అంటండి వీసా లేకుండా. అలాగే మన చేతిలో పాస్పోర్ట్ ఉంది కదా, రేపు ఎల్లుండి బయలుదేరదామంటే వీసా అక్కర్లేదు, కానీ ఆల్టర్నేటివ్గా చాలా చెక్స్ ఉంటాయి. వీసా ఉండటమే బెటర్ రా బాబు అనిపిస్తుంది. అట్లా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళొచ్చు? అదైనా అమెరికాకి, ఫ్రాన్స్కి వెళ్తున్నామంటే కాదు. అంగోలా, బార్బోడాస్, భూటాన్, బొలీవియా, ఇక్కడికి పోతే మ్యాన్ ఈటర్స్ ఉంటారు, మనల్ని కట్ చేసుకొని ఫుడ్గా తింటారు వీళ్ళు. అందరూ కాదు, ఉదాహరణకి చెప్తున్నా. ఇట్లాంటి దేశాలకు వెళ్ళొచ్చు. నేపాల్ ఇది బాగుంటుంది, వెళ్ళి రావచ్చు మీరు ఎప్పుడైనా సరదాగా ఎగ్జామ్లో జాబ్ కొట్టి. ఇవన్నీ ఎగ్జామినర్ అడుగుతాడు ఎన్ని దేశాలయ్యా అని. 62 దేశాలని గుర్తుపెట్టుకో. సో ఇండియా షేర్స్ ద ర్యాంక్ విత్ విచ్ కంట్రీ అంటాడు? ఉజ్బెకిస్తాన్. ఈ 80వ ర్యాంక్ మనకు ఒక్కడికే రాలేదు, ఇంకో దేశం కూడా మనతో పాటు వచ్చింది, ఉజ్బెకిస్తాన్. మరి ఫస్ట్ ఎవరు వచ్చారంటే ఫస్ట్ చాలా దేశాలు వచ్చినాయి ఈసారి. అంతకుముందు జపాన్ ఒకటి ఫస్ట్లో ఉండి అటు ఇటు తిరిగేది. ఇప్పుడు ఈ మధ్య నేను మీకు పాస్పోర్ట్ గురించి ఒకటి చెప్పాను, షాంజన్ పాస్పోర్ట్ అని. సో అట్లా రావటం వల్ల వీసా ఫ్రీ ఎంట్రీ టు ది రావటంలో ఫ్రాన్స్ ఉంది ఫస్ట్ ర్యాంక్లో, జర్మనీ ఉంది, ఇటలీ ఉంది, జపాన్ ఉంది, సింగపూర్ ఉంది, స్పెయిన్ ఉంది. సో passport of all these countries have visa free access to 194 destinations. అబ్బా, బ్రహ్మాండంగా వెళ్ళవచ్చు. నెక్స్ట్ వాటి స్థానంలో జపాన్, సింగపూర్ హ్యావ్ కంటిన్యూడ్ టు ది టాప్. లాస్ట్ పొజిషన్లో ఎవరున్నారయ్యా అంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్. సో ఇది ఈరోజు మన కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. బాగా చదవండి. సో నేను 6 days యాక్షన్ ప్లాన్ గ్రూప్ 2 వాళ్ళకి ఇచ్చాను. దాన్ని చాప్టర్ వైజ్ ఇచ్చాను, టాపిక్ వైజ్ ఇచ్చాను. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వాటిని కూడా పరిశీలన చేస్తూ రండి. ఇప్పుడు రివిజన్ బాగా రివిజన్స్ చేయండి. ఎక్కడ మీరు బలంగా ఉన్నారో బలాన్ని పెంచుకోండి, బలహీనత ఎక్కడున్నదో అక్కడ లిటిల్ బిట్ సరి చేసుకుంటూ రండి. 31st జనవరి నాటికి మీరు ఒక 2 రివిజన్స్ కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఇది మంచి టైము. ఈ 4 రోజులు సెలవులు కూడా వచ్చినాయి మీకు, 4 రోజులు హాలిడేస్ కూడా వచ్చినాయి చక్కగా సంక్రాంతికి. సో ఒకవైపు పండగ చేసుకుంటూనే ఒక 4 గంటలు 5 గంటలు రివిజన్స్ లాగేసేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. లైఫ్ లాంగ్ హ్యాపీగా సెటిల్ అవ్వచ్చండి. సో ఆల్ ది బెస్ట్ యూ పీపుల్, గుడ్ లక్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం. గుడ్ లక్ అండి.